హలో అండి. మీకు టైటిల్ చూసి అర్థమై ఉంటది. బిర్యానీ పాట్‌లో పెట్టొద్దు చెట్లు అనేసి. మళ్ళీ ఎందుకు పెయింటేసి మళ్ళీ చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. లాస్ట్‌లో చెప్తా నేను. చూపిస్తాను. అసలు బిర్యానీ పాట్స్‌లో మనం మట్టేసి చెట్లు పెడితే మాత్రం అసలు రాదు. ఈ బిర్యానీ పాట్స్ ఎక్కడివంటే పెద్ద చిన్నమ్మాయి ఊరికే వాళ్ళు తెచ్చుకుంటారు. అవి తీసుకొచ్చి నాకిచ్చేది నేనేమన్నా చేస్తానేమో అన్నట్టుగా. నేనేమో ఇట్లా అన్ని కలర్స్ ఏసి, పెయింటింగ్ ఏసేసి నాకవి చూడగానే ఏదైనా పెయింటింగ్ చేయాలి అన్నట్టుగా అనిపిస్తది. అట్లా పెయింటింగ్స్ ఏసేసి చేసి ఒక 5 తొట్లు అనుకుంటాను అట్లా పెట్టాను. పెయింటింగ్ ఏసేసి మంచిగా. అసలు ఒక్క చెట్టు దాంట్లో చెట్లు పెరగడం కూడా తక్కువనే ఉంది. అసలు కలర్ అంతా పోతుంది. అదే మనం మామూలుగా మట్టివి తొట్లుంటాయి గదా! అటువంటివి తెచ్చుకుంటే వాటిపైన ఏస్తే బాగుండేదసలు. ఇంతకుముందు నేను వేసి పెట్టేదాన్ని బాగుండేది చాలా మంచిగా. మళ్ళీ టెర్రకోట పైన గూడా కలర్ బాగుంటది. అసలు పోదసలు. కలర్ కూడా పోదసలు. కానీ ఇవి మాత్రం నేను అనుకుంటా ఇది ఓన్లీ ఫర్ బిర్యానీకే తర్వాత వాటిని ఇట్లా వేస్ట్‌గా యూజ్ చేసుకోవాలి గానీ, ఇట్లా అయితే చెట్లు పెట్టుకుంటే మాత్రం రాదనేసి అనిపిచ్చింది. అదేదో పగలగొట్టేసి మనకి చెట్ల అడుగున హోల్స్ దగ్గర పెట్టుకోవడానికి వాటికి పనికొస్తది. ఇది ఫస్ట్ జెస్సో యేసుకున్నాను. జెస్సో తర్వాత జస్ట్ సింపుల్‌గా యేసుకుందామని ఒక ఫ్లాట్ బ్రష్ ఉంటే మంచిగా మనకి కలరింగ్ యేసుకోవడము, మధ్యలో లైన్ రావడం ఈజీగా వస్తది. జెస్సో నేనే రెడీ చేసుకున్నానది. కొంచెం జెస్సో యేస్తే షైనింగ్ బాగొస్తది. మంచిగా నీట్‌గొస్తది. నాకేమో ఇట్లా చూడగానే ఏదన్నా వెయ్యాలి అన్నట్టుగా నాకు చూస్తే చాలు ఏమన్నా చేసేయాలి అన్నట్టుగా కలరింగ్ చేయడము అంటే ఇష్టమసలు. మధ్యలో డార్క్ కలర్ వచ్చి పైన కింద లైట్ కలర్ ఉండేటట్టుగా చూసుకున్నాను. అక్కడ ఊరికే అట్లా డార్క్ కలర్ ఏసేసినాను. ఇది అండి చెట్లు. అన్నీ ప్రతి పాటు పాడైపోయింది. ఒక్కటి కూడా మంచిగా లేదు. అన్నీ ఊడొచ్చేస్తున్నాయి. కలర్ అంతా వచ్చేస్తుంది. ఈవెన్ పాట్ పైన కూడా అవి ఊడొచ్చేస్తున్నాయి. ఎడ్జెస్ అది. ఉండట్లేదు ఎడ్జెస్ అసలు. చెట్లు కూడా పెద్దగా గ్రోత్ అందులో అంత మంచిగా అనిపించలేదు నాకు. అంటే వాళ్ళు కుక్ చేసి పంపిస్తారు కదా! అదొకసారి యూజ్ చేసుకొని పడేసేయడమే అనుకుంటాను. అట్లా పౌడర్‌గా వచ్చేస్తుందది. ఇదైతే అన్నిటికి 2 డబుల్ కోట్ ఏసినాను నేను వార్నిష్ గూడా. అయినా కలర్ వచ్చేసింది. అంటే ఈ పాట్స్ మాత్రం పనికిరావు. ఎవ్వరు కూడా దీనికి కలరింగ్ ఏసుకోవడము అది చేయకండి. నేనే పెట్టాను వీడియోస్. అనవసరం అసలు కలర్స్ ఏయడము వేస్ట్ అదంతా. ఇప్పుడు నేను పెయింట్ ఎందుకేసినాను అంటే, మనం అది ఊరికట్లా అందులో ఏదన్నా పాట్ పెడితే మనకి ఇట్లా పాట్ పెట్టుకుంటే చూడ్డానికి డెకరేటివ్‌గా బావుంటది అనేసి పెట్టినాను. దీనికి వార్నిష్ ఏసినాను ఒక కోటు. లేదా వాటర్ ఏసుకొని కొంచెం ఫ్లవర్స్ అట్లా పెట్టుకున్నా బాగానే ఉంటదేమో కానీ, అట్లా వాటర్ ఏసినా అది ఎక్కువ రోజులు వస్తదో రాదో. ఇట్లా పాట్ పెట్టుకుంటేనే బాగా మనం కింద కొంచెం వాటర్ పడితే తీసేయొచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకే అండి. బాయ్.